అప్పుడు అది ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు పచ్చళ్ళ మీద వాటి మీద వీటి మీద నాకు అవసరం లేదు, ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. పచ్చళ్ళ టాపిక్ బాగా ట్రెండింగ్ చాలా. ఇప్పుడు నేను అన్నారు కాబట్టి వీడియో చేశారా? నేను అసలు చేయలేదు. వేదాలు నోరు జాడడం తప్పు. ఎదిగేటప్పుడు కూడా ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అన్నారు, ఎవరికైతే ఓపిక సహనం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన సమయంలో ఏంటంటే గబుక్కున ఒక రాంగ్ మాట ఇచ్చేస్తారు. దానికి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ మొత్తం కూడా వాళ్ళు బాగా ఆడుకున్నారు. తప్పు అనేది ఎవరైనా మాట్లాడతాం, వాళ్ళు సోషల్ మీడియా దొరికిపోయారు. మనం ఏం చేస్తాము, ఉత్తప్పుడు గబుక్కు నోట్లో జారేస్తాము, బయట ఎవరినో ఒక లేదో వేస్తాము. కానీ అంతా చేయకూడదు ఎవరిని కూడా. ఇప్పుడు వాళ్ళని ఏం చేయకుండా వదిలేసి ఉంటే ఒక సచిన్ పావలాగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని వైరల్ చేశారుగా. ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒకరు వైరల్ అయ్యారంటే ఒక 10 రోజులు వాళ్ళ మీద ఉంటుంది. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారనుకో వాళ్ళతో సెల్ఫీలు దిగుతారు. పూసలు అమ్మే వాళ్ళని తీసుకుని వచ్చి, నేను అదే అంటున్నాను, పూసలు అమ్మే వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఇప్పుడు చాయ్ చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టారు.